కీర్తనలు 107 కీర్తనలు 107 14-15 వచనం చదువుకుందాం. వచనం, వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసిన ఆశ్చర్యకారములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే లోకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనంలో చూసుకున్నాం. ఏం చూసుకున్నామంటే చివరి వచనంలో మనం చూసుకున్నట్లయితే చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండ వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యతను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించును. ఇదే వచనం మనం ఇక్కడ చూసుకుంటాం. ఎక్కడ కీర్తనలు 107వ అధ్యాయం చూసుకున్నట్లయితే వారు కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించును. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసిన ఆశ్చర్యకారములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదురుగాక. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభు దినము పరిశుద్ధనంలో ప్రభా తండ్రి నీ సన్నిధిలోనికి చేరి వచ్చిన దాన్ని బట్టి నీకు వందనము స్తోత్రములు. ప్రభా తండ్రి ఆరాధన వర్తమానం కొరకు ప్రభా తండ్రి మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనము స్తోత్రములు. చీకటిలో నుండి మరణ ఛాయలో నుండి ప్రభా తండ్రి అరుణోదయ మనం గ్రహించడం ద్వారా ప్రభా తండ్రి మీరు ఇచ్చడం ద్వారా అందులో బట్టి ప్రభా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉన్నాము ప్రభా తండ్రి. ఈ వాక్యమును ప్రభా తండ్రి నా సొంత తలంపులు నా మాటల చొప్పున కాదు కానీ ప్రభా తండ్రి నీ సన్నిధిలో ప్రభా తండ్రి నేను వేడుకొంచున్నాను తండ్రి. నీకు మహిమ కొరకై ప్రభా తండ్రి నీ ఆత్మ ద్వారా ప్రభా నేను నడిపించి ఈ కూడికని ప్రభా తండ్రి ఆదరించి అంతవరకు ప్రభా తండ్రి మీ అధ్యక్షులో ఉంచి నీ మహిమ కొరకై ప్రభా తండ్రి వాడబడినట్లు మీరే సహాయం దయచేయమని మా కొరకే త్వరగా ప్రభాని యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇక చూసుకున్నట్లయితే కీర్తనలు 107:14 వారి కట్లను తెంచివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించును. వారు అనగా ఇక్కడ కూర్చున్న మనం అందరము. అయితే ఏం చేయాలి? ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఇదే వచ్చిన మనకి ఎక్కడుందంటే ఇక్కడ చూసాం కదా, లోకాసు వార్త 1వ అధ్యాయం 76, 79 కలిసి ఉన్నాయి. అందులో చివరి పాదంలో రాయబడి ఉంది, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండే వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యతను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం మనకు అనుగ్రహించెను. పైనుండి ఏమి అనుగ్రహించారు? అరుణోదయం అనగా వెలుగు. మనకు చాలా పేర్లు కూడా ఉంటుంది. అరుణ్ 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 అని చాలా సందర్భాల్లో వింటాం. అరుణ్ అనగా అర్థం ఏంటంటే వెలుగు. ఎక్కడిలో ఉన్న వాళ్ళకి? చీకటిలోను మరణ ఛాయలో ఉన్న వారికి ఏమి అనుగ్రహించబడింది? వెలుగు అనుగ్రహించబడింది. కాబట్టి కీర్తనలు 107 మనం 15వ వచనం చూసుకుంటే వెలుగు అనుగ్రహించబడింది. కాబట్టి మనం ఏం చెల్లించాలంటే ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసిన ఆశ్చర్యకారములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. గాక అని ఎందుకు అన్నారంటే ఎవరైతే చీకటిలో ఉన్నారో, ఎవరైతే మరణాంధకాయంలో ఉన్నారో, మరణ ఛాయల్లో ఉన్నారో వారికి ఎవరికైతే అరుణోదయం అనగా వెలుగు అనుగ్రహించబడిందో వారు మాత్రం ఏం చేస్తారు? దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. చెల్లించుదురు గాక అంటే ఎవరైతే ఈ అనుభవంలో ఉన్నవారు మాత్రమే దేవుడికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటగా చూసుకున్నాం యోహాను సువార్త 3వ అధ్యాయం 19, యోహాను సువార్త 3వ అధ్యాయం 19, 20 వచనాలు చూసుకుంటే యోహాను సువార్త మొదటిగా మనం ఏం చూసుకున్నాం? చీకటి గురించి చూసుకుంటున్నాం. చీకటి ఉంది, అక్కడ మరణ ఛాయ ఉంది. అందులో మొదటిగా మనం దేని గురించి చూసుకున్నామంటే చీకటి గురించి చూసుకుంటున్నాం. దానికోసం యోహాను సువార్త 3వ అధ్యాయం 19, 20 వచనాలు చదువుకుందాం.
ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చును కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. చాలా అంతే. ఇక్కడ చూసినట్టయితే ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చును కానీ తమ క్రియలు చెడ్డవైనందున వెలుగుని ఏం చేయలేరంటే యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే మన క్రియలు ఎలా ఉన్నాయంటే మునుపు మన క్రియలు చెడ్డవిగా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ, వెలుగు ఎక్కడికి వచ్చింది? లోకంలోనికి వచ్చింది. కానీ మనం ఏం చేయలేదు, ఆ వెలుగుని యాక్సెప్ట్ చేయలేదు. అందుకని తమ క్రియలు చెడ్డవైనందున వెలుగునొద్దకు రాడు. కాబట్టి మన క్రియలు ఎలా ఉన్నాయంటే చెడ్డవిగా ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కడికి రాము అంటే వెలుగునొద్దకి రాము. ఈ లోకము చీకటి దేనికి చూస్తుందంటే పాపాన్ని సూచిస్తుంది. కాబట్టి మనకి దేనికి దాసులమై ఉన్నా అంటే పాపానికి దాసులుగా ఉన్నాము. మొదటిగా మన అంశము లోకాసు వార్త 1:79 చీకటిలోను మరణ ఛాయలోను. ఇదే కీర్తనలో 107లో చూసుకున్నట్లయితే దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు గాక. ఎందుకంటే ఆయన చీకటిలో నుంచి మరణ ఛాయలో నుంచి ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయన అరుణోదయం దర్శనం నుంచి మనల్ని ఏం చేశాడంటే విడిపించాడు. కాబట్టి ఇప్పుడు చీకటి అంటే ఏంటో మనం చూసుకుంటూ వచ్చాము. ఎలా అంటే యోహాను సువార్త 3:19 చూసుకుంటే ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ మన క్రియలు చెడ్డ క్రియలు అయినందువల్ల మనం ఏం చేసామంటే ఆ వెలుగుని ఏం చేయలేకపోయామంటే వెలుగునొద్దకు రాడు. ఎందుకని? మన క్రియలు చెడ్డవి. ఇక్కడ చూసుకున్నట్లయితే చీకటి మొదటి మన అంశం ఏంటంటే చీకటి. మనం చీకటి సంబంధం కాబట్టి పాప సంబంధం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చాను. వెలుగు ఎక్కడికి వచ్చిందండి? లోకంలోనికి వచ్చింది. మనం చూసుకుందాం. లోకము అనగా మనందరికీ తెలిసిన విషయమే. 1 యోహాను 2:16 చూసుకుంటే వెలుగు ఎక్కడికి వచ్చిందయ్యా అంటే లోకంలోనికి వచ్చింది. మరి ఆ లోకంలో ఏముందంటే ఎందుకు ఆ వెలుగుని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అంటే మన క్రియలు చెడ్డవు. మరి లోకంలో ఏం క్రియలు ఉన్నాయి, ఏం చెడ్డ క్రియలు ఉన్నాయి చూసుకున్నట్టయితే మనకి 1 యోహాను లోకంలో ఉన్నదంటయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము అవి తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చూసుకున్నట్లయితే మన అంశము చీకటి. చీకటి ఎక్కడికి వచ్చింది? చీకటి అంటే వెలుగు ఎక్కడికి వచ్చింది? లోకంలోకి వచ్చింది. లోకం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతుందంటే లోకంలో ఉన్నవి మొత్తం చెడ్డ కార్యాలే. కాబట్టి వెలుగును మనం ఏం చేసుకోలేకపోతున్నాం అంటే తీసుకోలేకపోతున్నాం. ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాము అంటే పాప సంబంధం కాబట్టి లోకంలో ఏముంది అంటే ఈ 3 చూసుకుంటూ వచ్చాం. చాలా ఇక్కడ ఆర్డర్ కూడా మనం ఇప్పుడు నెక్స్ట్ చూపించబోయే రెఫరెన్స్లు చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఎలా అంటే ఈ లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము ఈ 3 ప్రధానమైనవి. ఏంటవి? శరీరాశ లోకంలో ఏమున్నవి? శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము ఉంది కాబట్టి మనం వెలుగుని ఏం చేయలేకపోయాం? యాక్సెప్ట్ చేయలేకపోయాం. కాబట్టి వెలుగు చూడగానే మనం ఏమవుతున్నాం? దాక్కుంటున్నాం. ఎందుకు అంటే మనం చీకటి సంబంధం. లోకంలో ఉన్నవి ఈ 3 శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము. 2-3 ఎగ్జాంపుల్స్ చూపించుకొని మనం ముందుకెళ్దాం. శరీరాశ న్యాయాధిపతులు చూసుకుందాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 4వ పిమ్మట అతడు మోహింపగా అక్కడే చూసుకున్నట్టయితే 19-23 కూడా చదువుకుందాం. 19వ 23వ కూడా చదువుకుందాం. ఉండి పిలిపించి చేయించి చాలా ఎంత అక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటగా అక్కడ మన ఆర్డర్ క్రమంలో కూడా చూడండి. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము క్రమం. ఫస్ట్ జీవపుడమ్మం పెట్టుకోవచ్చు, లేకపోతే
నేత్రాశ పెట్టుకోవచ్చు, లేకపోతే శరీరాశ. ఈ క్రమం కూడా ఒక అర్థం ఉంది. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే న్యాయాధిపతుల్లో సంసోను తెలిసిన విషయమే అందరికీ మనకి. సంసోను గురించి అతను ఏం చేశాడు, అతని శరీరాన్ని బట్టి ఏం చేశాడంటే ఆశ కలిగి ఉన్నవాడై అతను ఏం చేశాడంటే చివరికి రిజల్ట్ మనకి అదే అక్కడ 32లో చూసుకున్నట్లయితే 23వ వచనంలో చూసుకున్నట్లయితే ఫిలిప్పీలు సద్దురులు మన దేవత మన శత్రువైన సంసోను మన చేతికి అప్పగించినని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుకుని పండుగ ఆచరించుకును కూడుకొనిరి. అక్కడ సంసోను చేసిన ఒక్క పని వల్ల, సంసోను చేసిన శరీర ఆశ వల్ల ఏం జరిగిందంటే సంసోను ప్రాణం ఏమైపోయింది, చనిపోయింది. అంత మాత్రమే కాదు, ఎవరైతే దేవుణ్ణి ఎరగని ప్రజలు విగ్రహాలను పెట్టుకొని పూజించే వాళ్ళు వారు ఏం చెప్తున్నారు, వాళ్ళ దేవత సంసోన్ని మనకు అప్పగించుకొని వాళ్ళు ఏం చేయబడ్డారు, వాళ్ళ దేవతను వాళ్ళని ఘనపరిచారు. ఇక్కడ కూడా కూర్చున్న మనం ఎవరైనా కావచ్చు, మునుపు మనం ఎక్కడ ఉన్నామంటే లోకంలో ఉన్నాం. శరీరం వల్ల శరీరాశ మనకు కలిగి ఉంటే ఫస్ట్ ఎవరు పోతారంటే ఎవరైతే శరీరాశ కలిగి ఉంటారో వారు పోతారంటే. ఇక్కడ సంసోను పోయాడు, ఏమయ్యాడు, సంసోను వెళ్ళిపోయాడు. సంసోను వెళ్ళిపోవడం మాత్రమే కాదు, సంసోను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ శత్రువులు ఏం చేసుకున్నారు, ఎవరైతే సంసోన్ దేవుడే ఈ సంసోను మనకి అప్పగించారని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ విగ్రహారాధనకి వాళ్ళ దేవతల్ని ఆరాధించారంట. మునుపు వెలుగు లోకంలోనికి వచ్చింది, కానీ లోకము తన క్రియలు చెడ్డవైనందున వెలుగుని ఏం చేయలేదు, అంగీకరించలేదు. కాబట్టి మనం లోకంలో ఉన్నాం. లోకంలో మొదటగా ఏముందంటే శరీర ఆశ కలిగి ఉంది. శరీర ఆశ కలిగి ఉండటం వల్ల సంసోను ఏమైపోయాడంటే మరణం పొందాడు. అంత మాత్రమే కాదు, ఆ శరీర ఆశ కలిగి ఉండటం వల్ల ఎవరైతే దేవతలు దేవుళ్ళు కానబడే వారు ఘనపరచడం జరిగింది. కాబట్టి మనం ఆ శరీర ఆశలో మనం జీవిస్తున్నప్పుడు. రెండవది నేత్రాశ. మనం చూసుకున్నట్లయితే రెండవదిగా చూసుకున్నట్లయితే నేత్రాశ. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం చూసుకున్నట్లయితే ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం చూసుకున్నట్లయితే రెండవది, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను. ఒక్క నిమిషం. 10వ అధ్యాయంలో కొంత వచనం, 11 కొంత వచనం, 12 కొంత వచనం. లోతు ఆ ప్రదేశాన్ని చూశాడు, 10వ వచనంలో ఉంటుంది. 11వ వచనంలో అటువైపు నడిచాడు అని ఉంటుంది. 12వ వచనంలో అక్కడికి వెళ్ళి నివసించాడు అని ఉంటుంది. కాబట్టి ఒకసారి చదవండి. ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం మొదటి భాగంలో ఏమని ఉంటుందంటే, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. చాలంతే. ఫస్ట్ ఏం చేశాడు, 10వ వచనంలో నేత్రాశ చూశాడు. 11వ వచనంలో చూసుకున్నట్టయితే, కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. చూసిన తర్వాత కన్నులు చూశాయి, శరీరం ఏం చేసింది, అటువైపు ప్రయాణం చేసింది. 12వ వచనం చూసుకున్నట్టయితే నివసించెను. అంటే ఫస్ట్ కన్నులు చూశాయి, ఆ తర్వాత ఆ విధంగా ప్రయాణించాడు, అక్కడికి వెళ్ళి నివసించాడు. రెండోది నేత్రాశ. ఈ లోతు మాత్రమే కాదు, లోతు కన్నా ముందు దేవుడు లోకంను సృష్టించినప్పుడు ఎవరిని చూశారు, ఆదాము హవ్వ. హవ్వ ఆ పండుని చూసింది, రమ్యంగా ఉండటం చూసింది, తర్వాత అటువైపు నడిచింది, ఆ తర్వాత ఆ పండుని ఏం చేసింది, తినింది. అలానే లోతు గారు కూడా ఏం చేశారు, యోర్దాను ప్రాంతాన్ని చూశారు, అటువైపు నడిచారు, అటువైపు నివసించారు. తెలుసు ఫస్ట్ శరీరాశ ఉన్నప్పుడు ఒక్క సంసోను మాత్రమే ఏమైపోయాడు, చనిపోయాడు. తర్వాత నేత్రాశ. లోతు కుటుంబం గురించి మనకందరికీ తెలుసు. ఏమైంది, కుటుంబం మొత్తం ఏమైపోయింది, పాడైపోయింది. అందుకని ఈ ఆర్డర్ క్రమం కూడా ఎలా పడితే అలా వరుస క్రమం లేదు. శరీరం బట్టి ఏమైపోయాడు, ఇండివిజువల్ ఒక పర్సన్ వెళ్ళిపోయాడు. రెండోది నేత్రం బట్టి ఏమైపోయింది, ఒక కుటుంబం మొత్తం వెళ్ళిపోయింది. ఇక్కడ లోతుని చూసుకున్నాం, హవ్వను కూడా చూస్తున్నాం. హవ్వ తినింది, తర్వాత ఆదాంకి ఇచ్చింది, ఆ తర్వాత లోకంలోకి ఏమంతమైంది, పాపము ఎంటరింది. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే లోతు అక్కడ చూశాడు, వెళ్ళాడు, నివసించాడు, ఆ తర్వాత ఒక దుష్ట సంతానం ఈ లోకంలోనికి వచ్చింది. ఇందాక కూడా ఏం జరిగింది, సంసోను చేసిన క్రియలు బట్టి సంసోను చచ్చిపోయాడు. చచ్చిపోవడమే కాదు, ఎవరైతే విగ్రహాలను పెట్టుకుని పూజించే వాళ్ళు ఆ విగ్రహ దేవతను ఏం చేశారంటే ఆరాధించారు. ఎందుకని, సంసోన్ని మా చేతికి అప్పగించాడని ఆ కార్యక్రమం జరిగింది. ఇక్కడ కూడా లోతు ఇక్కడికి చూశాడు, నడిచాడు, నివసించాడు. తర్వాత జరిగిన దుష్పరిణామం ఒకటి చూసుకుందాం మనం. అదే న్యాయాధిపతులు ఆదికాండం 19:37 చదువుకుంటే, ఆదికాండం 19:37 చదువుకుంటే, వారిలో
పెద్దది కుమారునికని మోయాబు అని పేరు పెట్టెను. 38 కూడా, చిన్నది కూడా కుమారునికని పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడుగా ఇక్కడ 2 మోయాబీలు, అమ్మోనీయులు. వీరిద్దరు ఎవరంటే మనకు తెలుసు. ఎవరైతే ఈ లోతు అని ఆయన చూశాడు, అక్కడ నడిచాడు, అక్కడ నివాసం ఉంటాడు, ఏదైతే నేత్రాశ ఉండకూడదు ఆయన అలా చేయబట్టి తన కూతురుతో, పెద్ద కూతురుతో చిన్న కూతురు ద్వారా బిడ్డలు కన్నాడు. ఆ బిడ్డలు ఎవరంటే ఎవరు? అమ్మోనీయులు, మోయాబీలు. అది దుష్ట సంతానం. తండ్రి ద్వారా బిడ్డలు కంటం అనేది అసలు ఆచారమే కాదు. అక్కడ జరిగింది నేత్రాశ ద్వారా. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ కుటుంబం మొత్తం పోయినట్లు మనం చూస్తాం. మునుపు వెలుగు లోకంలోనికి వచ్చును, కానీ వాళ్ళ క్రియలు చెడ్డవైనందున వెలుగుని ఏం చేయలేదు? అంగీకరించలేదు. కాబట్టి మనకి మొదటిగా శరీరాశ కలిగి ఉన్నాం, రెండోది నేత్రాశ కలిగి ఉన్నాం. శరీరాశ కలిగి ఉండటం వల్ల ఇండివిజువల్గా ఏం జరుగుతుందంటే మన మరణానికి మనమే కారణం. అంత మాత్రమే కాదు, దేవుడికి ఏమొచ్చింది? మహిమ పోయింది. రెండోది ఏమొచ్చింది? నేత్రాశ. నేత్రాశ కలగటం వల్ల ఏమైంది? లోతు అక్కడ చూశాడు, వెళ్ళాడు, నివసించాడు, లోతు కుటుంబం మొత్తం వెళ్ళిపోయింది. అంత మాత్రమే కాదు, లోకంలోనికి ఏమొచ్చింది? ఒక దుష్ట సంతానం. మోయాబీలు వచ్చారు, అమ్మోనీయులు వచ్చాడు. ఆ తర్వాత మూడోది ఏంటి? జీవపు డంబము. చూసుకున్నట్లయితే జీవపు డంబము. మొదటి రాజులు లేకపోతే సంఖ్యాకాండం 16 అధ్యాయం 1, 2, 3 వచనం చదువుకుందాం. సంఖ్యాకాండం 16 అధ్యాయం మనకు తెలుసు. అక్కడ స్పష్టంగా మోషే గురించి. సంఖ్యాకాండం 16 అధ్యాయం కోరాహు గురించి మనకు తెలుసు. కోరాహు ఏం చేశాడు? మోషేకి వ్యతిరేకంగా మోషేకి వ్యతిరేకంగా ఒక సమూహాన్ని, మనకు కూడా ఇక్కడ చేర్చిన ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అంటే దేవుడితో సమానుభవం కలవాడే అయి ఉండి కూడా రిక్తుడుగా ఈ భూలోకంలోకి వచ్చి తన శిష్యులకి ఏం చేశాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచారం చేశాడు, కాళ్ళు కడిగి పరిచారం చేశాడు. ఇప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అంటే ఏం చేయాలంటే డంబముగా బతకాలి. క్రైస్తవులుగా మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. కానీ ఇక్కడ మూడోది ఏముంది? జీవపు డంబము. డంబంగా ఉంటామంటే ఒక నాయకుడిగా ఉంటాం. ఆ తర్వాత మనకి తెలుసు ఆ కోరాహుతో సహా, కోరాహుకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ప్రాణాలతో ఉండగానే భూమి ఏమైపోయింది? తెరయబడింది. నోరు తెరిస్తే ఏమైంది? ఆ ప్రాణాలతో ఉండగానే వాళ్ళందరూ పాతాళంలోనికి వెళ్ళిపోబడ్డారు. ఇక్కడ మొదటగా శరీరాశ వల్ల ఏమవుద్ది? ఇండివిజువల్గా నష్టం కలిగిద్ది. నేత్రాశ వల్ల ఏమవుద్ది? కుటుంబం పోద్ది. మూడవది జీవపడంబం వల్ల ఏమవుద్ది? సమస్తం, నీతో వాళ్ళు వచ్చిన సమస్తం మొత్తం అయిపోయింది. అసలు ఇక్కడైతే చూడండి, ప్రాణాలతో ఉండగానే ఏం జరిగిందంటే భూమి నోరు తెరుచుకుంది, అందరూ లోపలికి వెళ్ళిపోబడ్డారు. కాబట్టి మన అంశంలోనికి వచ్చినట్టయితే లోకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనం, చీకటిలోను మరణ ఛాయలో ఉన్న మనకేం కలిగింది? అరుణోదయ దర్శనం కలిగింది. చీకటి అనగా మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్తలో చూసుకుందాం. లోకమునికి వెలుగు లోకంలోనికి వచ్చి ఉంది, కానీ లోకంలో ఉన్నవి మొత్తం చెడ్డవి కార్యాలు. కాబట్టి ఆ వెలుగు లోకాన్ని ఏం చేయలేకపోయారు? వెలుగుని లోకము యాక్సెప్ట్ చేయలేకపోయింది. అసలు లోకం అనగా ఏంటి అంటే మొదటి యోహాను చూసుకుందాం. లోకం అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. మునుపు ఇవన్నీ మనం కలిగి ఉన్నాం, ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉన్నాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఏం చేయలేకపోయాం? వెలుగు అనగా అరుణోదయ దర్శనం, అరుణోదయం అనగా వెలుగు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటే మనకి ఈ 3 లక్షణాలు కలిగి ఉన్నాయి: శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. శరీరాశ కలిగి ఉంటే ఏం జరుగుతుందంటే ఇండివిజువల్గా ఫినిష్, అంతే. నేత్రాశ కలిగి ఉంటే ఏం జరుగుతుంది అంటే కుటుంబం, లోతును జ్ఞాపకం చేసుకున్నాం, కుటుంబంతో సహా పోయింది. జీవపడంబం కలిగి ఉంటే ఏం చేస్తాం? కోరాహును గుర్తు చేసుకున్నాం. ఎవరైతే మోషేను వ్యతిరేకించి కోరాహుతో వచ్చిన వాళ్ళందరూ ప్రాణాలతో ఉండగానే భూమి తెరవబడింది, మొత్తం కిందకి వెళ్ళిపోబోయారు. తర్వాత చూసుకుందాం, మన అంశంలోకి వద్దాం. లోకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనం చివరి భాగంలో చూసుకుంటే చీకటిలో గురించి చూసుకుంటూ వచ్చాం. చీకటి అనగా పాపము. మనకి పాపానికి దాసులుగా ఉన్నాం. మొదటిగా మనం ఎక్కడ ఉన్నాం? పాపానికి దాసులుగా ఉన్నాం. రెండవదిగా చూసాం లోకం గురించి చూసుకుంటూ వచ్చాం. ఆ లోకంలో మళ్ళీ 3 చూసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత మరణ ఛాయలోను కూర్చున్న వారికి. నెక్స్ట్ ఏంటంటే మరణ ఛాయ. దేని గురించి మాట్లాడుకున్నామంటే మనం చీకటి గురించి మాట్లాడుకుంటూ వచ్చాం, లోకం గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. మరణ ఛాయ అనగా మనం చూసుకున్నట్టయితే మార్కు వార్త 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, మార్కు వార్త 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే
ఆయన దోణి దిగగానే చాలంతే. అక్కడ మనం చూసుకున్నట్లయితే దేని గురించి చూసుకుంటున్నాం? మన అంశం లోకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనం చూసుకున్నట్టయితే చీకటిలో అయిపోయింది, లోకంలో అయిపోయింది మరణ ఛాయ. దేంట్లో? మరణ ఛాయ. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు మరణ ఛాయ. వాడు ఎక్కడున్నాడు? అపవిత్రాత్మ పట్టిందంటే ఎక్కడున్నాడు వాడు? మరణ ఛాయలో ఉన్నాడు. అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధిలో వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేయువాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయిను. అక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ వచ్చేలా మనం చూసుకున్నట్లయితే అక్కడ మొదటిగా వాడికి ఏం పట్టింది? అపవిత్రాత్మ పట్టి ఉంది. రెండోది వాడు ఎక్కడున్నాడు? సమాధుల్లో ఉన్నాడు. మూడోదిగా వాడికి ఏమున్నాయి? సంఖ్యలు వేసి ఉన్నాయి. నాలుగోదిగా ఏమున్నాయి? వాడు కేకలు వేస్తున్నాడు. ఆ కేకలు వేసి బంధింపబడి ఉన్నాడు. ఐదోదిగా వాడికి ఏం లేదు? సమాధానం అనేది లేదు. మరణ ఛాయలో కలిగి ఉన్న వాళ్ళందరికీ ఇదే పరిస్థితి కలిగి ఉంటుంది. ఏంటంటే చీకటిలోను మరణ ఛాయలో ఇక్కడ ఒక సందర్భం చూసుకున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వచనం చూసుకున్నట్టయితే ఒక అపవిత్రాత్మ, అది ఏ ప్రాంతం చెప్పగలరా? ఏ సందర్భంలో జరిగింది? అది ఒక దేశం పేరు కూడా అక్కడ రాసి ఉంటుంది, గెరాసీ. మనం ఇంకో వచనం చూసుకున్నాం, గెరాసీన దేశం అనగా వాళ్ళు యూదుల. వారు ఏం వాళ్ళ వృత్తి ఏంటి తెలుసా? గెరాసీన వాళ్ళు పందులు కాసుకుంటూ ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి దగ్గరికి వచ్చారంటే గెరాసీనుల దగ్గరికి వచ్చారు. వాళ్ళ వృత్తి ఏంటి? పందులు కాసుకుంటారు. వాళ్ళు మరి యూదులా అన్యులా అంటే మనకు తెలిసినట్టయితే యూదులకి పంది అనేది ఏంటి? అపవిత్రం, అసహ్యమైంది. కాబట్టి వాళ్ళు ఎవరు అంటే దేవుని ఎరగని ప్రజలు. దేవుని ఎరగని ప్రజలు అంటే ఎవరంటే అన్య జనాంగం. మరణ ఛాయలో ఉండగా అంటే అపవిత్రాత్మ పట్టుంది. సమాధుల్లో ఉండి వాడికి ఇంకేం లేదు, సంఖ్యలు వేస్తుంది, వాళ్ళు కేకలు వేస్తున్నారు, వాడికి ఏం లేదు, నెమ్మది అనేది లేదు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ స్థితిలో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు చూసుకుందాం. వెలుగు ఎక్కడికి వచ్చింది? లోకంలోకి వచ్చినప్పుడు లోక సంబంధం గురించి చూసుకుందాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? మరణ ఛాయలో ఉన్నప్పుడు చూసుకుంటూ వచ్చాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు గెరాసా దేశంలోకి వచ్చి అప్పుడు ఏం జరిగిందంటే మనం చూసుకుందాం. యోహాను సువార్త యెషయా 9వ అధ్యాయం 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. తీసివా చదవండి. రెండవ వచనం చదువుకుందాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఇక్కడ మనం చూసుకుంటే 9వ అధ్యాయం, యెషయా 9వ అధ్యాయం చివరి వచనం. 9వ అధ్యాయంలో మొదటి భాగంలో చివరి వచనం, 2వ వచనం చదువుకున్నాం. చివరి వచనం చూసుకున్నట్టయితే అక్కడ యోర్దాను అద్దరికి అన్యజనులు గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నారు. ఎక్కడంటే అక్కడ అన్యజనుల గలిలయ ప్రదేశమును. ఇంకా కొంచెం ముందు భాగం చదువుకున్నట్టయితే అంత్యకాలమున అంత్యకాలమున ఆయన ఎక్కడున్నాడు? సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరన అన్యజనుల గలిలయ ప్రదేశమును. ఇక్కడ కూడా మనం మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వచనం ఆయన ఎక్కడున్నాడు? సముద్ర ఒడ్డునే ఉన్నాడు. వాళ్ళు అన్యజనులా కాదంటే వాళ్ళు ఎవరు? గెరాసీనులు అంటే ఎవరు? పందులు కాసుకునేవారు. వాళ్ళు అన్యజనులే కదా. వాళ్ళు పంది అనగా యూదులకు అపవిత్రమైంది. కంపల్సరిగా వాళ్ళు ఎవరంటే అన్యజనులు. వాళ్ళ ఎద్దకు ఎవరు వచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. రెండోది రాసింది అక్కడ చూడండి, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. అక్కడ మన అంశం కూడా ఏంటి? చీకటిలోను మరణ ఛాయలోను ఉన్నవారికి ఏమొచ్చింది? అరుణోదయం వచ్చింది. అంటే ఒక వెలుగు వచ్చింది. అది ఎప్పుడు చెప్పున్నారు? యెషయాలో 9వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చెప్పి ఉన్నారు. ఏం చెప్పున్నారు? దేవుడు పుడతాడు. ఆయన ఎక్కడికి వస్తాడు?
అన్యజనుల యొద్దకు, సముద్ర తీరం అన్యజనులకు వస్తారు. అప్పుడు ఎవరైతే చీకటిలో ఉన్న వారికి ఏం కలుగుతుంది? గొప్ప వెలుగు. రెండోది మన అంశమే, మరణ ఛాయ కలిగిన వాళ్ళకి ఏం కలుగుతుంది? వెలుగు ప్రకాశించును. అదే అధ్యాయం 6వ వచనం చూసుకుంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఇవన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటూ వస్తున్నానంటే, మన అంశాన్ని బట్టి లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనం బట్టి మనం మొదటిగా ఎక్కడున్నామంటే చీకటిలో, అనగా పాపమునకు దాసులముగా ఉన్నాము. రెండవది వెలుగు లోకమునకు వచ్చెను, అంటే లోకంలో ఏముంది? ఎందుకు లోకము వెలుగుని యాక్సెప్ట్ చేయలేకపోయిందంటే అక్కడ మనం 3 అంశాలు చూసాం. లోకంలో ఏముంది? శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవడము ఉంది. శరీరాశ ఉండటం వల్ల ఎవరు పోతున్నారు? ఎవరైతే శరీరాశ కలిగి ఉన్న వాళ్ళు పోతున్నారు. నేత్రాశ కలిగి ఉన్న వాళ్ళు ఎవరు పోతున్నారు? వారి కుటుంబం పోతుంది. జీవకుటుంబం కలిగి ఉన్న వాళ్ళు ఎవరు పోతున్నారు? వాళ్ళతో కలిసి ఉన్న వాళ్ళు మొత్తం వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఏముంది? మరణ ఛాయ. మరణ ఛాయ అంటే మనం ఏం చూసుకుంటూ వచ్చాం? మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వచనం చూసుకున్నట్లయితే, గెరాసీనులో ఒక దెయ్యం పట్టినాడు, వాడికి ఏం పట్టింది? అపవిత్ర ఆత్మ. అక్కడ 5 వచనాలు చూసుకుంటూ వచ్చాం. మరి దీంట్లోంచి బయటికి రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఇది మన స్థితి. చీకటిలో ఉన్నాం, మరణ ఛాయలో ఉన్నాం, లోకంలో ఉన్నాం. దీంట్లోంచి బయటికి రావాలి అంటే దేవుడు ముందుగానే మనకి చెప్పెట్టాడు. ఏం చెప్పెట్టాడంటే, యెషయాలో చూసుకుంటే 9వ అధ్యాయం మొదటి అధ్యాయం చివరి భాగంలో 2వ భాగంలో చూసుకున్నట్టయితే, చివరి భాగంలో ఏం చెప్తూ వచ్చాడంటే, దేవుడు సముద్రపు అద్దరు ఎవరి కోసం వచ్చారు? అన్యజనుల కోసం వచ్చారు. వచ్చి ఏం చేశారు? చీకటిలో ఉన్న వారికి ఏమి ఇచ్చారు? గొప్ప వెలుగునిచ్చారు. అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మన అంశమే చీకటి. ఇక్కడ ఏం రాయబడి ఉంది? ముందుగానే చీకటిలో ఉన్న వారికి ఏముంది? గొప్ప వెలుగు ఉంది. మరణ ఛాయలో ఉన్న వారికి ఏముంది? వెలుగు ప్రకాశించును. అలానే 6వ వచనం కిందకు వస్తే, మరి ఇవన్నీ ఎలా జరుగుతుంది అంటే యెషయా ముందే రాసి పెట్టారు. వర్తమానం, భూత వర్తమానం, భవిష్యత్తు గురించి రాసి పెట్టినారు. ఎలా అనగా, కుమారుడు కనును, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలోనికి వస్తారు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలోకి వస్తారు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇక్కడ గుర్తుంది, శరీరాశ, నేత్రాశ, జీవపడము. మనకు కూడా తెలుసు. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ అధ్యాయం 4వ అధ్యాయం 1వ వచనం, 5వ వచనం, 9వ వచనంలో ఏముంటుందో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు బాగా, నేను ఒక అధికారిని అనుకోండి, నా కింద ఉండే ప్రజలు, నా కింద ఎవరైనా ఉన్నారనుకోండి, నేను అప్పున్నాను. ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడా? నెరవేర్చి కొట్టివేశాడా? నెరవేర్చి కొట్టివేశాడు. ఇది 2 రకాలు. ఏంటి డిఫరెన్స్ అంటే, నేను ఒక అధికారిని, వీడు అప్పు తీసేయరా అంటే, నేను ఒక అధికారిని కదా, తీసేయచ్చా లేదా? కానీ ఆ అప్పు నా డబ్బులు ఇచ్చి తీసేస్తే అది కూడా కొట్టేయటమేనా కాదా? నా కింద ఉన్న ప్రజలకి నేను యేసుప్రభువు వారి దేవుడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయబడే అధికారం ఆయనకు ఉందా లేదా? కానీ ఆయన ఏం చేశారు? దాన్ని నెరవేర్చారు. నెరవేర్చడం వల్ల కూడా ఇప్పుడు అప్పు ఉంది, తీసేయంటే తీసేయటమే. కానీ ఆ అప్పును నేను తీర్చేసి కొట్టివేయటమేనా కాదా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో కుమారుడుగా వచ్చిన తర్వాత లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో శరీరాశను జయించాడు. 5వ వచనంలో నేత్రాశను జయించాడు. 9వ వచనంలో జీవబ్రహ్మాన్ని జయించిన తర్వాత ఆయన ఇంకా 3.5 సంవత్సరం, 33.5 సంవత్సరంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశారు? 3.5 సంవత్సరం మాత్రమే. పరిచర్య చేయకముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు వేటిని జయించారు? శరీరాశను జయించారు, నేత్రాశను జయించారు, జీవబడమ్మాన్ని జయించారు. ఇక్కడ కూర్చున్న మనము కూడా మనకేముంది? లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్నప్పుడు మనకేముంది? శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మము. ప్రభువైన యేసుక్రీస్తు వారు వాటిని జయించడం ద్వారా, కల్వల్లో సిలువ వేసి తిరిగి పొందుట ద్వారా మనకేమొచ్చింది అంటే, మొదటగా రక్షణ వచ్చింది. చూద్దాం ఎలా అంటే, యెషయా 61:10 వచనం చూస్తున్నాం. యెషయా 61:10 వచనం చూసుకున్నట్లయితే, యెషయా 61:10 వచనం చూసుకున్నట్లయితే, ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను, కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రంలో నాకు ధరింపచేసి ఉన్నాడు. చాలంతే. అక్కడ మనం చూసుకున్నాం, మరణాంధకారంలో ఉన్నప్పుడు వాడికి ఏమీ లేదు. గమనించుకుంటే మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వచనం, అతని చివరికి దేవుడు ఆ దెయ్యాల్ని పందుల్లోకి పంపించిన తర్వాత వాడు నలుగురితో కూడి, వాడికి ఏముంది? రక్షణ వస్త్రము. కావాలంటే చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం
16వ వచనం చూడండి. జరిగిన చూచిన వారు దెయ్యములు పట్టిన వారికి స్థితియు సంగతియు ఊరి వారికి తెలియచేయగా, అంటే అక్కడ ఒక అతను ఉన్నాడు, దురాత్మలు పట్టున్నాడు. అతని స్థితి వాళ్ళు చూసిన తర్వాత అతను వెళ్ళి అతనికి ఫస్ట్ ఏమొచ్చింది? రక్షణ వస్త్రము. అంటే మనము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసించాము అంటే ఏం పొందినట్టు? ఫస్ట్గా రక్షణ పొందాము. రక్షణ పొందాము. అందుకే మనం బాప్తీసం తీసుకోకముందు మనం ఏమడుగుతాం? నువ్వు రక్షణ పొందావా? బాప్తీసం తీసుకున్నావా అంటారా? బాప్తీసం తీసుకుని రక్షణ పొందావా అంటారా? మొదటిగా ఏం చేయాలి? రక్షణ పొందాలి. రక్షణ పొందాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ఏం చేయాలి? ఎవరైతే అరుణోదయ దర్శనంగా మనకు ఉన్నవారిని, అంటే మనం యెషయాలో చూసినట్టు 9వ అధ్యాయం 6వ వచనం చూసుకున్న ఒక కుమారుని కనెను. ఆయన ఎవరు? లోక రక్షకుడని మనం అంగీకరించడం ద్వారా మనకేమొచ్చింది? రక్షణ వచ్చింది. తర్వాత 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం చూసుకున్నట్టయితే 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం చూసుకున్నట్టయితే దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇచ్చిన కానీ పిరికి గల తనం గల ఆత్మని ఇవ్వలేదు. రెండవదిగా ఫస్ట్ మనకేమొచ్చింది? రక్షణ వచ్చింది. రెండవదిగా మనకేమొచ్చింది? ఆత్మ. ఎప్పుడైతే మనం రక్షింపబడిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారు అని మనం విశ్వసించి బాప్తీసం తీసుకున్నప్పుడు మనకేమొస్తుంది? ఆత్మ అనేది వస్తుంది. మొదటిగా రక్షణ వచ్చింది, రెండవదిగా ఏమొచ్చింది? ఆత్మ వచ్చింది. అక్కడ ఎవరిని బట్టి మనం ఎవరిని చూసుకుంటున్నాము అంటే మరణ ఛాయలో ఉన్న ఆ పిచ్చోడు ఉన్నాడు చూసారా, దెయ్యాలు పట్టిన పిచ్చోడు, అతనికి ఫస్ట్గా ఏమొచ్చింది? రక్షణ. ఆ స్థితిలో ఉన్న మనకు కూడా మొదటిగా ఏమొచ్చింది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించడం ద్వారా మనకేమొచ్చింది? రక్షణ వచ్చింది. రెండవది ఏమొచ్చింది? ఆత్మ. మనము బాప్తీసం పొందడం మనకేమొచ్చింది? ఆత్మ. మూడవదిగా మనం చూసుకుందాం. యోహాను 14:27 చూసుకుందాం. యోహాను సువార్త 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను. చాలంత. అక్కడ ఏముంది మనకి? అతనికి ఏం లేదు, విశ్రాంతి. ఏమొచ్చింది మనకి ఇప్పుడు? విశ్రాంతి అనేది వచ్చింది. సో మొదటిగా మనకి రక్షణ వచ్చింది, రెండవదిగా మనకి ఆత్మ వచ్చింది, మూడవదిగా మనకి ఏమొచ్చింది? విశ్రాంతి. ఈ మూడు ఎలా వచ్చాయి అంటే యెషయా 9వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నాం. ఏం చూసుకున్నాము అంటే దేవుడు ముందుగానే జరగబోయేది చెప్పాడు. లోకంలోనికి ఎవరు వస్తారు? దేవుడు కుమారు వస్తారు. ఆయన ఎవరి దగ్గరికి వస్తారు? అన్యజనులకు వస్తారు. అన్యజనుల వద్దకు వచ్చి ఏం చెప్తారు? చీకటిలో ఉన్నవారికి గొప్ప వెలుగు కలుగుతుంది, మరణ ఛాయలో ఉన్నవారికి ఏం కలుగుతుంది? వెలుగు ప్రకాశిస్తుంది. అది ఎలా ప్రకాశిస్తుంది అంటే 6వ వచనం చూసుకుంటే కన్యక గర్భవతి అయి ఒక శిశువుని కన్నును. కన్నిన తర్వాత ఏం జరిగింది? 30వ సంవత్సరంలో ఆయన ఊరకరాల ఇవన్నీ ఈ లోకాన్ని జయించాడు. ఎలా జయించాడు అంటే దేవుడు కాబట్టి జయిస్తున్నా అంటే జయించాడా? లేదు. ఎలా జయించాడు? శరీరాశ జయించాడు, నేత్రాశ జయించాడు, జీవపడమం జయించాడు. జయించిన తర్వాత ఏం జరిగింది? 3.5 సంవత్సరం సువార్త, రక్షణ సువార్త ప్రకటించాడు. తర్వాత ఏం జరిగింది? ఆయన మరణం పొంది తిరిగి లేచారు. ఇక్కడ కూర్చున్న మన అందరము మనం ఎక్కడ ఉన్నామంటే చీకటిలో ఉన్నాం. అంటే ఎక్కడున్నాం? పాపంలో ఉన్నాం. తర్వాత ఎక్కడున్నాం? లోకంలో ఉన్నాం. ఆ తర్వాత ఎక్కడ ఉన్నాం? మరణాంతకాయ చాలా ఉన్నాం. ఎప్పుడైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఒప్పుకోవడం ద్వారా మనకేమొచ్చింది? మొదటిగా రక్షణ వచ్చింది, రెండోదిగా ఏమొచ్చింది? మూడోదిగా ఏమొచ్చింది? విశ్రాంతి వచ్చింది. మరి ఈ మనం కలిగి ఉన్న దాన్ని బట్టి మొదటిగా మనం చీకటి అనగా పాపానికి పాత్రలం. ఇప్పుడు మనకి పాపం ఉంటుందా? చూసుకుందాం. ఉంటుందో ఉండదో రిఫరెన్స్ ద్వారా చూసుకుందాం. రోమా 6వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. 6వ అధ్యాయం 17-18 వచనాలు. మీరు పాపములకి 17-18 దాసులై ఉంటిరి కానీ ఉపదేశ క్రమమునకు అప్పగింపబడితరు, హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచించబడి చాలంతే. మనం ఎక్కడ చీకట్లో ఉన్నారో మనకేముంది? పాపం ఉంది. మునుపు మనం పాపానికి దాసులం, ఇప్పుడు మనం ఎవరికి దాసులం? నీతికి దాసులం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మునుపుగా నా జీవితాన్ని దేనికి దాసులం? పాపానికి దాసులం. ఇప్పుడు దేనికి దాసులం? నీతికి దాసులం. ఆ తర్వాత శరీరం గురించి చూసుకున్నాం. శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం. యోహాను దానివల్ల దేవుడికి మనం ఏమైపోయామంటే శత్రువులు అయిపోయాం. ఇప్పుడు మనం దేవుడికి ఎవరంటే స్నేహితులం. ఇప్పుడు మనం తీసుకున్న వాక్యాన్ని బట్టి దేవుని మనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలా చెల్లించాలి అంటే మొదటిగా మనం చీకటిలో ఉన్నాము. చీకటిలో ఉంటే ఏంటి? పాపంలో ఉన్నాము. రెండవదిగా వెలుగు ఎక్కడికి వచ్చింది? లోకంలోనికి వచ్చింది. లోకంలోనికి వచ్చిన ద్వారా శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మము. ఆ తర్వాత మరణ ఛాయలో ఎక్కడున్నారు? గెరార దేశంలో ఒక పిచ్చి ఆయన గురించి చూసుకున్నాం. దెయ్యాలు పట్టిన ఆయన గురించి చూసుకున్నాము. ఆయనకి ఏముంది? దెయ్యాలు ఉన్నాయి. ఆయనకి విశ్రాంతి లేదు. ఆయన గొలుసుతో కట్టివేయబడి ఉన్నాడు. ఆయన బంధించబడి ఉన్నాడు. మునుపు మనస్థితి కూడా అదే. దానికోసం దేవుడు ఏం చేశాడంటే ముందుగానే యెషయాలో చెప్పున్నాడు. యెషయా 9:1-2 దేవుడు ఎక్కడికి వస్తాడు? సముద్రపు అద్దరికి వస్తారు. ఎవరి దగ్గరికి వస్తారు? అన్యజనుల వద్దకు వస్తారు. వచ్చి ఏం చేస్తారు? ఎవరైతే చీకటిలో ఉన్నారో వాళ్ళకి ఏమొచ్చింది? గొప్ప వెలుగు వచ్చింది. ఎవరైతే మరణాంధకారంలో ఉన్నారో వాళ్ళకి ఏమొచ్చింది? వెలుగు ప్రకాశింపబడింది. ఆ తర్వాత 6వ వచనంలోకి వస్తే దేవుడు ఈ లోకంలోనికి పుట్టాడు. పుట్టిన తర్వాత ఆయన 30వ ఏట ఏం చేశాడంటే లోకాసువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో శరీరాన్ని జయించాడు. 5వ వచనంలో నేత్రాశ జయించాడు. 9వ వచనంలో జీవబ్రహ్మాన్ని జయించాడు. తద్వారా లోకానికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఆయన జయించాడు ద్వారా రక్షణ వచ్చింది. ఆయన చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఏమొచ్చింది? ఆత్మ. ఆయన వెళ్ళిపోతూ ఏమన్నాడు? మీ కొరకు ఎవరు ఉంచుతున్నారు? ఒక ఆత్మ. ఎవరైతే ఇక్కడ కూర్చున్నా మనము పూర్వము లోకంలో ఉన్నాము, మనము చీకటిలో ఉన్నాము, లోకంలో ఉన్నాము, మరణ ఛాయలో ఉన్న మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా మొదటిగా మనకి రక్షణ వచ్చింది. రెండవదిగా ఆయన బాప్తీసంలో పాలుభాగస్తులు అవడం ద్వారా ఆత్మ వచ్చింది. ఆ తర్వాత ఏమొచ్చింది? విశ్రాంతి అనేది వచ్చింది. మనం కలిగి ఉన్న దాన్ని బట్టి మనం దేవుని ఏం చేయాలంటే స్తుతించి ఆరాధించేవారుగా, ఎవరైతే ఈ అనుభవంలో కలిగి ఉన్న వారందరూ దేవుని మనం ఆరాధించడం గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.